హాయ్ అండి, మీరందరూ బాగున్నారా? ఈరోజు మీ అందరి కోసం ఒక హెల్దీ రెసిపీ తీసుకొచ్చానండి. అదేంటంటే గీ రైస్. అవునండి, లంచ్ బాక్స్ కానీ ఎవరైనా వచ్చినప్పుడు చేయాలన్నా ఫటాఫట్ రెసిపీ ఇది. సడన్గా ఫ్రెండ్స్ వస్తారన్నా చుట్టాలు వస్తారన్నా కంగారు పడకుండా ఈజీగా చేసుకునే రెసిపీ ఇది. సో దీనికి కావాల్సిన పదార్థాలు కూడా చాలా కొన్నే ఉంటాయండి. ఏంటంటే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, బిర్యానీ స్పైసెస్, మింట్, కొరియాండర్, ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్ స్టార్ట్. ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకుని దాంట్లో గీ వేసుకుందామండి. ఇప్పుడు గీ బాగా వేడైపోయాక దీంట్లోనే మనం బిర్యానీ స్పైసెస్, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, ఇవన్నీ వేసుకున్నాక బాగా కలుపుకుందామండి. ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయాక దీంట్లోనే ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని బాగా కలుపుకుందాం. దాని తర్వాత దాంట్లో కొత్తిమీర, పుదీనా వేసుకుని బాగా మిక్స్ చేసుకుందాం. ఇది కూడా బాగా ఫ్రై అయిపోయాక మనం నానబెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకుందామండి. మీకు కావాల్సితే ఇక్కడ బాస్మతి రైస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బాస్మతి రైస్తో కూడా నేను రెసిపీ చేశానండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, తప్పకుండా వాచ్ చేయండి. ఇప్పుడు దీన్ని కొంచెం బాగా ఫ్రై చేసుకుందామండి. ఇలా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే రైస్కి గీ బాగా పట్టి పొడి పొడిగా వస్తుందన్నమాట రైస్. సో ఇలాగా బాగా కలుపుకున్నాక నేను ఒక గ్లాస్ ఆఫ్ రైస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకున్నానండి. సో ఇలాగా వాటర్ యాడ్ చేసేసుకున్నాక మనం ఉప్పు, దాంట్లోనే గరం మసాలా యాడ్ చేసుకుందామండి. ఇది కూడా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో నేను వీడియో తీసాను, అది లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. ఇప్పుడు ఫైనల్గా మనం లైమ్ జ్యూస్ స్క్వీజ్ చేసుకుని కుక్కర్ మూత పెట్టేసుకుని ఒక 3 విజిల్స్ వచ్చేదాకా మనం ఉడికించుకుంటే మన యమ్మీ యమ్మీ మసాలా రైస్ చిటికెలో అయిపోతుందండి. 15 నిమిషాల్లో మన రైస్ ప్రిపేర్ అయిపోతుందండి. దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. బిర్యానీయే కాకుండా అప్పుడప్పుడు సింపుల్గా ఇలా చేసుకుని తింటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు రైస్ బాగా కుక్ అయిపోయింది కదా, ఇప్పుడు మనం దీన్ని ప్లేట్లో సర్వ్ చేసేసుకుందాం. చూసారా అండి, ఎంత పొడి పొడిగా ఉంది కదా. ఇలాగే నేను కొబ్బరి పాలతో కూడా చేశానండి రైస్, అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అది కూడా నేను లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు తప్పకుండా వాచ్ చేయండి. ఇలాగా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి, ఎందుకంటే దీనికి మసాలా ఎక్కువ ఉండదు కాబట్టి పెద్దవాళ్ళకు కూడా చాలా కంఫర్ట్ ఫుడ్ అనమాట. సో మరి ఇంకెందుకు ఆలస్యం, ఇంత ఈజీ రెసిపీ మీకు చెప్పేశాను కదా. ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి, ఇలాంటి హెల్తీ రెసిపీస్ కోసం.